మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క హస్బెండ్ చేయాల్సిన 5 డ్యూటీస్. ఫస్ట్ వన్, అటెండ్ ఆల్ యాంటీనేటల్ చెకప్స్. డాక్టర్ చెకప్స్ మిస్ చేయొద్దు. దాంతోపాటు ప్రతి చెకప్కి మీరు వెళ్ళండి అండ్ మీ బేబీ గ్రోత్ గురించి అడిగి తెలుసుకోండి. డాక్టర్ అడ్వైస్ ఫాలో అవ్వండి అండ్ మీరు ఇంపార్టెంట్ డెసిషన్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. సెకండ్ వన్, ఎమోషనల్ సపోర్ట్. ప్రెగ్నెన్సీలో చాలా హార్మోనల్ చేంజెస్ ఉండడం వల్ల మూడ్ చేంజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో పేషెన్స్గా ఉండాలి. లిసన్ టు హెర్ అండ్ డోంట్ జడ్జ్ హెర్ అండ్ హెల్ప్ ఇన్ హౌస్ హోల్డ్ వర్క్స్. మీరు క్లీనింగ్లో, కుకింగ్లో అండ్ అన్ని ఇంట్లో పనుల్లో హెల్ప్ చేయండి. తనకి రెస్ట్ ఎక్కువగా దొరికేలా చూడండి. ఫోర్త్ వన్, ఎంకరేజ్ హెల్తీ హ్యాబిట్స్. తనకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టకూడదు. ఇది తినకు, అది తినకని పెట్టకూడదు. ఎంకరేజ్ చేయాలి హెల్తీ హ్యాబిట్స్ని. అంటే తనతో పాటు మీరు కూడా అవి తీసుకుంటూ ఉంటే తనకి ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ట్యాబ్లెట్స్ వేసుకునే టైంని రిమైండ్ చేస్తూ ఉండడం, తనతో పాటు మీరు కూడా మాట్లాడుకుని జాగింగ్ చేయడం చేస్తే సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ బట్ నాట్ లీస్ట్ వన్ ఈజ్ ఏ ప్రిపేర్ ఫర్ పేరెంట్హుడ్. సో మీకు దగ్గరలో మీ ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ బేబీ అరైవల్కి ప్రిపేర్డ్గా ఉండాలి. ప్లాన్ చేసుకోవాలి. అందరూ కలిసి రెడీ చేసుకోవాలి. మీరు కూడా నేర్చుకోవాలి వాట్ ఈజ్ లేబర్, వాట్ ఈస్ షీ గోయింగ్ త్రూ అండ్ న్యూ బోర్న్ కేర్ ఎలా చేయాలని మీరు కూడా తెలుసుకోవాలన్నమాట. సో ప్రెగ్నెన్సీ జర్నీ అనేది మదర్ జర్నీ ఒకటే కాదు, బోత్ పార్ట్నర్స్ జర్నీ అనమాట, యాజ్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ టు ద న్యూ పేరెంట్స్. సో ఎవరి హస్బెండ్స్ అయితే బాగా సపోర్ట్ చేస్తారో ప్రెగ్నెన్సీలో వాళ్ళకి తక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీలో అండ్ హ్యాపీ బేబీ పుడుతుందని చాలా స్టడీస్లో తెలిసింది. సో నౌ యువర్ టర్న్. థ్యాంక్ యూ.